గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ చూశాక ఇది నా పరిస్థితి. అసలు ఎందుకు తీశారు? ఈ మూవీ అప్పుడెప్పుడో హర్రర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్నప్పుడు వచ్చిన గీతాంజలి మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీయడం ఎంతవరకు కరెక్టో. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. సినిమా షూటింగ్ కోసం ఓ పాడుబడ్డ ఇంట్లోకి కొంతమంది వెళ్ళడం, అక్కడ వాళ్ళకు నిజమైన దెయ్యాలు కనిపించడం, ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటి నుంచి అందరూ ఎలా బయటపడ్డారు అనేది స్టోరీ. హర్రర్ కామెడీ అవుట్డేట్ అయిపోయి చాలా రోజులైంది. మనం ఇలాంటి మూవీస్ చాలా చూసేసాం. కొత్తగా ఏమైనా ట్రై చేసి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో అలా అలా వెళ్ళిపోతుంది తప్ప ఎక్కడ స్టోరీ రివీల్ చేయరు. ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చారు. అప్పటి వరకు జరిగిందంతా ఏదో ఉండాలి కదా అని టైం పాస్ చేశారు. ఓల్డ్ టైప్ ఆఫ్ నరేషన్. ఇంకా ఈ టీం 10 years బ్యాకే ఉండిపోయారు. సీక్వెల్ తీసేటప్పుడు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని తెలుసు. దానికంటే బెటర్గా స్క్రీన్ ప్లే ఉంటే బాగుండేది. గీతాంజలిలో ఉన్న ఎమోషన్ ని ఈ కథలు క్యారీ చేయడంలో రైటర్స్ ఫెయిల్ అయ్యారు. ఇంక ఈ మూవీస్ లో సాంగ్స్ అనవసరంగా పెట్టారనిపించింది. వాటిని తీసేసి ఉంటే రన్ టైం అయినా తగ్గి ఈ మూవీకి హెల్ప్ అయ్యేది. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే మెథడ్ ఆర్టిస్ట్ అనే కామెడీ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే సునీల్ అండ్ సత్య కాంబినేషన్ సీన్స్ చాలా బాగా నవ్విస్తాయి. ఇవి తప్ప ఈ మూవీలో చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే నో హర్రర్ మూమెంట్స్ అండ్ నో థ్రిల్స్.